సరిపోదు. సో పోలీస్ తర్వాత జరిగే మనం కేసు వేస్తాం కాబట్టి వాళ్ళకి కోర్టులో ఒక మంచి లాయర్ అయితే కావాలి. లాయర్ అంటే నీ నీ అన్నయ్య ఉన్నాడు కదా లాయరు. మా అన్నయ్య భరత్ అన్న వచ్చేస్తే కొంచెం. సో మనం లాయర్ గారిని కూడా పిలిచేద్దాము. ఒక నిమిషం లాయర్ గారికి ముందే ఇచ్చేయండి, ఎందుకంటే ఆయన బాగా యాక్టివ్గా ఉంటారు, అక్కడి నుంచి వచ్చేస్తారు. ఓకే, లాయర్ గారు రవికృష్ణ గారు. వావ్, యువర్ ఆనర్. అమ్మో మొదలెట్టాడప్పుడు ఇంకా కేసు చెప్పలేదు మీకు ఏంటి అన్యాయంగా చంపేశారు. ఏం కాదు, మంచి ఈవెంట్ అవుతుంది కదా సినిమా కోసం. లాయర్ గారు బ్రదర్ అయిపోయాడు కానీ లేకపోతే అందంగా ఉన్నాడు బాగా. సరే చెప్పండి లాయర్ గారు. యాక్చువల్గా అంటే ఇంత అర్జెంటుగా చెప్పాలంటే కష్టం, కానీ కేసు గురించి లోతుగా పరిశీలించి ఏమైనా చెప్తాం మనం. లోపలికి వెళ్ళండి మీరు కూడా, ఆయన వెళ్ళాడు అంటే మనం ఆ టైప్ కాదు కదా, సవాల్తో ఎన్ని మనకి కష్టం. అబ్బో నాది ఇస్తా, నేను ఏ స్కోప్ అయినా నీకు ఇస్తా, ప్లీజ్ ఈవెంట్ నా ఆప్ మాకు. ఓకే ఓకే సరే చెప్పండి, ఇప్పుడు ఈ కేసుని మనం ఎలా వాదిద్దాం అంటారు, ఎలా చేద్దాం అంటారు? నువ్వు గట్టిగా ఉన్నావు కాబట్టి నువ్వే ఏమన్నా తేల్చాలి. అంటే మాకు వెనకాల బ్యాక్ బోన్ లాగా స్ట్రాంగ్ గా తెలుస్తాను. ఇప్పుడు ఏమన్నా ఎందుకు నవ్వుతున్నారు? అంటే అది ప్లాన్డ్ కాదు అనుకోకండి, అలాగా మాట త్రొల్లింది. ఏమన్నా నాకు అర్థం కాదు, వాళ్ళు నవ్వులే అనిపిస్తుంది. లేదు లేదు, మాకు బ్యాక్ బోన్ లాగా స్ట్రాంగ్ గా ఉన్నావు కదా, నువ్వే ఏదో ఒకటి తేల్చాలి. ఇప్పుడు బాడీని తేల్చాలి. ఈడొకడు రా నాయన, పోతే పోయాడు కానీ సహ కొడుతున్నాడు. సరే బర్త్డే బాయ్, సో ఈ రోజు మనం ఈ బాడీ ఎలా లేచింది, అదే లేచిపోయిందబ్బా, చచ్చిపోయింది సారీ, ఈ బాడీ ఎలా చనిపోయింది, మీరందరూ ఏం చేశారు అసలు, సో ఇదంతా చూడాలంటే ఇక్కడ తెలుస్తుందా మాకు జూలై 19th థియేటర్స్ లో తెలుస్తుందా? అన్ని హాల్లోనే పెద్ద బ్యాచ్ ని పెట్టుకున్నారండి. దండుపాలెం బ్యాచ్ కన్నా బాగున్నారు. అంటే ఒక గలీజోడు స్టేజ్ మీద ఉంటేనే మామూలుగా ఉండదు, అలాంటిది ఇంతమంది ఉన్నాం బ్యాచ్ గలీజోడు అని నిన్ను కలిపే చెప్పింది రా. ఓకే, చెప్పలేదు నాకు వీళ్ళంతా ఉన్నారని. సో ఎనీవేస్, సో ఈరోజు అయితే మనం బర్త్డే బాయ్ గురించి మాట్లాడుకుందాం. మీరందరూ మీ మాటలు ఏమైనా మాట్లాడతారా? సరే, ఇప్పటివరకు మాట్లాడారు కాబట్టి సో మీరు వెళ్ళి కూర్చుంటే మనం ఈవెంట్ కంటిన్యూ చేద్దాము. తప్పకుండా నీకు న్యాయం చేస్తాను. ఓకే, నీకు కొత్తది కొంట. ఓకే, సో ఒకసారి బాయ్స్ ప్లీజ్. విస్కీ గారు అండ్ భరత్ గారు ప్రొడ్యూసర్స్ కమ్ డైరెక్టర్స్ అనమాట వీళ్ళు. సో నించో విస్కీ గారు మీరు ఉండాలి మెయిన్. ఇస్తారంట ఫేస్ కూడా. సో ఇప్పటికి మనం ఇలా అడ్జస్ట్ అవ్వాల్సిందే.
ఓకే సార్, మీ మాటల్లో మీ మూవీ గురించి మీరు ఎంత కష్టపడ్డారు, ఎలా తీశారు ప్లీజ్. హాయ్, ట్రైలర్ చూసింటారు కదా. ఇలాగే ఒక ఒక 10 ఏళ్ల క్రితము నేను మా ఫ్రెండ్స్ బాగా తాగి బాగా పిచ్చిలో వెర్రిలో బర్త్డే చేసుకుంటా కొడతారు కదా మామూలుగా, గుడ్లు టమాటాలు అవి ఇవి కొట్టి ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ అంటే జనరల్గా ఎప్పుడైనా లైఫ్ తిరిగినప్పుడు జనరల్గా మైండ్ కొద్దిసేపు నంబ్ అవుతుంది. ఒక్కసారి ఆ క్షణంలో మేము అంటే మాకు ఏది వినిపించట్లేదు, ఏది అసలు ఆ రూమ్లో ఎంత మ్యూజిక్ ప్లే అవుతున్నా కానీ మాకు వినిపించట్లేదు. కొద్దిసేపు మా సెన్సెస్కి మేము కొద్దిగా రావడానికి కొద్దిగా టైం పట్టింది. ప్లస్ ఆ 2 days జర్నీ నేను ఎగ్జాక్ట్గా ఏం ఫీల్ అయ్యాను అది క్యాప్చర్ చేద్దామనే ఇంటెన్షను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇన్సిడెంట్ జరిగిన 2 years తర్వాత కొన్ని విషయాలు తెలిసాయి స్టోరీ మీద. నేను చూసిందే కాదు, నాకు తెలియంది చాలా ఉంది అని ఆ రోజు అర్థమైంది. అది చెప్పాలా వద్దా అని ఉన్నాను ఒక 2-3 years. కానీ కోవిడ్ టైంలో అయితే నేను డెసిషన్ తీసుకున్నాను లేదు చెప్పాలని. సో అక్కడ నా జాబ్ వదిలేసి ఇండియా వచ్చి హైదరాబాద్ ఏంటో తెలీదు వచ్చి టీంని ఎలాగో గ్యాదర్ చేసుకొని ఫిల్మ్ అయితే తీసాము. July 19th రిలీజ్ ఉంది. మా ప్రమోషన్స్ అన్నీ చూసి మీకు కొద్దిగా డౌట్ రావచ్చు, ఇదేం కామెడీ ఫిల్మా లేకపోతే కొద్దిగా హాట్ ఫిల్మా అని అనిపించవచ్చు. కానీ కామెడీ ఓన్లీ ఫస్ట్ 15 minutes మాత్రమే ఉంటుంది. ఫస్ట్ 15 minutes తర్వాత చచ్చిపోయిన తర్వాత ఆ రూమ్లో హీట్ ఏంటి, వాళ్ళ లైఫ్లో ఏమైపోతే వాళ్ళ పేరెంట్స్కి ఏం సమాధానం చెప్తారు, ఆ డ్రామా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ జర్నీ ఒక నది ఊర్లో దాటుకున్న సముద్రానికి ఎలా వెళ్తుందో స్టోరీ కూడా అలా వెళ్ళి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఇందాక మా ప్రొడ్యూసర్ అన్నట్టు ఇయర్కి 200 చిన్న సినిమాలు వస్తాయి. చాలామందికి ఇవి గుర్తుండవు, వచ్చినాయి పోయినాయి కూడా తెలీదు. చాలా తక్కువ ఫిలిమ్సే గుర్తుంటాయి. ఇది మన ఈ ఫిలిం అవుతుందని మేము నమ్ముతున్నాము. అండ్ అగైన్ చాలాసార్లు చెప్పినట్టే 19 theatersకి ట్రైలర్ నచ్చితే థియేటర్కి రండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి చూడొద్దండి సినిమా బాగాలేదు చెత్తగా ఉందని. నచ్చితే అట్లీస్ట్ 2 చెప్పండి, నాకు హెల్ప్ అయింది. అండ్ ఫైనల్లీ ఇంత అంటే బయట చాలామంది ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు అది ఇది అంటున్నారు. దానికి మెయిన్ రీజన్ మా బాయ్సే. సో వాళ్ళే ఎవ్రీ డే ఇంటికి వచ్చి అన్న చేద్దాం ఇచ్చేద్దాం అట్లా చేద్దాం అని నేను వాళ్ళ సపోర్ట్ చేసానంటే, వాళ్ళ సపోర్ట్ లేకపోయినట్టే నాకు ఇంత అట్లీస్ట్ వాట్ ఎవర్ ఎక్స్ప్లోర్ వచ్చింది అది కూడా వచ్చేది కాదు. సో అది దానికి థ్యాంక్స్. సో అగైన్ ఇన్ థియేటర్స్ July 19th. వావ్ సార్, ఒక్క నిమిషం. సో అంటే ఇప్పటివరకు ఫన్నీగా మాట్లాడుకున్నాం. నాకు ఫస్ట్ నేను వీళ్ళని మీట్ అయింది, ఐఎమ్ నాట్ ఇన్ ద మూవీ, నేను మూవీలో అరే అబ్బా ఎంత కష్టపడ్డారు, వీళ్ళకి ఏదన్నా సపోర్ట్ చేయాలి అన్న ఫీలింగ్ నాకైతే బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటల్లో చాలా ఎమోషనల్గా ఆ ఇంటెన్స్ తెలుస్తుంది. అండ్ ఈ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది, అవును కదండి? సో రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఈయన ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ కూడా ఒక సినిమా కింద మనం ముందుకు తీసుకొచ్చారు. అండ్ దట్ టు విత్ ఎ గుడ్ మెసేజ్. సో తప్పకుండా మీ సినిమా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేము అందరం కూడా అనుకుంటున్నాము 19th రోజు తప్పకుండా మీరు సక్సెస్ చూస్తారు. డోంట్ వర్రీ, సినిమా బాగుంది అంటే అందరికీ చెప్తాం మేము, ఇద్దరికే కాదు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఆల్రెడీ ఆస్కార్ కూడా ఇక్కడ పెట్టేశారు మీ మూవీకి. ఆస్కార్ లెవెల్లో ఉండాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ ఎవ్రీవన్. నిజంగా ట్రైలర్ చూశారు కదా, ఎలా ఉంది? యాక్చువల్గా మేము ఏదో గొప్ప సినిమా చేసాము, ఒక అద్భుతం చేసామని మాత్రం చెప్పాం. 100% జెన్యూన్గా ఒక సినిమా అంటే పిచ్చితో ఇష్టంతో ఒక మంచి సినిమా 100% చేసామని మాత్రం చెప్తాం. అందరి లైఫ్లో బర్త్డే అనేది చాలా ఇంపార్టెంట్ డే, చాలా స్పెషల్ డే. అలాగే మా బర్త్డే బాయ్కి ఇవాళ ఫస్ట్ మీ అందరికీ పరిచయం చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది ట్రైలర్తో.
సో డెఫినెట్గా మీ అందరికీ మూవీ నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. అందరూ చెప్పేటట్టే మంచి ఎఫర్ట్స్ పెట్టి మంచి ఫిలిం చేసాం. అది మీకు నచ్చితే మాత్రం 100% మీరు చెప్పగలిగిన వాళ్ళు అందరికీ చెప్పండి. ఎందుకంటే మా సినిమా వెనకాల ఎవరూ లేరు. మేమే కష్టపడి మేము చేసిన సినిమాని మేమే ప్రేమించి మేమే ఇష్టపడి మేమే ప్రమోట్ చేసుకుంటున్నాం. కష్టపడి మేమే నమ్మి థియేటర్కి వెళ్తున్నాం. సో డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ మిమ్మల్ని అయితే కనుక థియేటర్కి వచ్చి చూస్తే 100% డిసప్పాయింట్ చేయదు. అంటే మీరు అలసిపోయి ఉంటారు సినిమాల గురించి చెప్పి బాగుంటుంది థియేటర్కి రండి, బాగుంటుంది థియేటర్కి రండి అని. అంటే నాకు లైఫ్లో ట్రూ ఇన్సిడెంట్, అంటే ఈ కథ నేను ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్ ఒక లైఫ్లో జరిగింది అనే రీజన్. అంటే నాకు పర్సనల్గా మంజుమల్ బాయ్స్ కానివ్వండి, లేకపోతే RX100 అండ్ చమ్కీలా ఇలాంటి ట్రూ స్టోరీస్ అంటే నాకు పర్సనల్గా టచ్ అవుతాయి. ఇది ఒక లైఫ్లో అయ్యిందా అని. సో డెఫినెట్గా ఇది ఒక లైఫ్లో జరిగింది, వాళ్ళు ఎలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేశారు అనేది మేము మీకు చూపించడానికి ట్రై చేసాం. సో డెఫినెట్గా మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ భరత్ బ్రో అండ్ విస్కీ బ్రో, రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బాయ్స్ సమీ బ్రో, అందరూ ఎంత ఎఫర్ట్స్ పెట్టారో, మీరు అందరూ ఎంత బాగా చేశారో నేను కళ్ళారు చూశాను. సో మీ అందరికీ డెఫినెట్గా మూవీ తర్వాత అందరూ బిజీ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ గాడ్ బ్లెస్ యూ డార్లింగ్స్ అందరికీ. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. మేము అడగగానే మా కోసం ప్రమోషన్స్ చేసి పెట్టి మా కోసం ఈవెంట్కి కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. యూ వెల్కమ్. నేను ఎంతో మంచిదాన్ని బేసిక్గా. నేను చెప్పిందంతా జెన్యూన్ చెప్పాను, లాస్ట్ ఇది ఒకటి చెప్పి నాశనం పెట్టేశారు. లేదు నిజంగా నేను చాలా మంచిదాన్ని, జనాలకు తెలియదు, బట్ ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నువ్వు ఇక్కడే ఉండు, ఎంతో కొంచెం ధైర్యంగా ఉంది, నా తమ్ముడు నా దగ్గర ఉన్నాడని చెప్పి. సో అలాగే మన బాయ్స్ని కూడా ఒకసారి పిలిచేద్దాము. అంతకంటే ముందు మన డాక్టర్ గారిని పిలుద్దాం. పాపం ఎంతో కష్టపడి పోస్ట్ మార్టం చేశారు, స్కాన్ చేశారు. సో ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం మూవీ ఎలా ఉండబోతుంది, ఈయనేం చేశారని చెప్పి. సమీర్ గారు హలో, కొంచెం గట్టిగా. ఐ నీడ్ టు సే థ్యాంక్ యూ టు విస్కీ, భరత్ గారు, భరత్ బ్రో అంటే నేను కొంచెం రెస్పెక్ట్గా భరత్ గారు అని పిలుస్తున్నాను. బట్ మేమందరం బేసిక్లీ వీఆర్ ఆల్ అరౌండ్ ద సేమ్ ఏజ్. మా అందరికీ కలెక్టివ్గా వీ హ్యావ్ వన్ డ్రీమ్ అండ్ దట్ ఈస్ టు బీ ఇన్ సినిమా. సో భరత్ బ్రో అండ్ విస్కీ బ్రోకి సీరియస్గా ఒక పెద్ద థ్యాంక్ యూ. నన్ను అప్రోచ్ అయినప్పుడు కూడా వచ్చి, ఇది విస్కీ బ్రో నాకు ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు నేను రెండే అనుకున్నాను, ఈదర్ ఈ మనిషి చాలా మంచి సినిమా తీస్తాడు, లేదంటే ఈ నెక్స్ట్ 1 month టైంలో నేను చచ్చిపోయి మిస్సింగ్ అయిపోతాను గ్యారంటీగా. అంటే అలాంటి వైబ్ ఉండే డైరెక్టర్ మా విస్కీ బ్రో. సో అంత న్యాచురల్గా అంటే ఒక మనిషి చచ్చిపోయినాక ఏం జరుగుద్ది అనేది నాట్ మెనీ పీపుల్ అండర్స్టాండ్, బట్ ఐ థింక్ విస్కీ క్యాప్చర్డ్ దట్ ఎసెన్స్ ఇన్ దిస్ మూవీ గ్రేట్లీ. ఆల్సో బాయ్స్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, ప్రమోషన్స్ కన్నా లేదంటే సినిమాలో కూడా దే ఆల్ గేవ్ దేర్ 150%. వర్కింగ్ విత్ రవి బ్రో, మీ అందరికీ తెలుసు హౌ గుడ్ ఆఫ్ అన్ యాక్టర్ రవి ఇస్, బట్ it was really an honor to get to work with him, do some awesome scenes. And నేనైతే ఖచ్చితంగా మీరు వచ్చి 19th సినిమా చూస్తే ఒక కమర్షియల్ సినిమా, క్రేజీ సినిమా అని మాత్రం నేను అన్ను. కానీ మీరు ఓకే ఒక ఆనెస్ట్ సినిమా తీశారు బాయ్స్ అని మాత్రం మీరు అనుకుంటారు. అండ్ ఐ థింక్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ సినిమాస్ ఇన్ అ లాంగ్ టైమ్ దట్ విల్ మేక్ ఇట్స్ మార్క్ in our Telugu industry. And nenaithe I believe in the birthday boy. Thank you.